వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు గండిపేట మండలం కిస్మత్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మిర్జా అక్మల్ బేగ్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి మీద అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చే సీఎం అయింది కరెక్టే, కానీ కాంగ్రెస్ వచ్చింది మంచిగా ఉంది. కానీ దాంట్లో మనకి ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ అయితే ఏం లేదు. మొత్తం హైడ్రా అది చేసి మొత్తం పలగొడుతున్నాడు. అయితే ఇప్పుడు పబ్లిక్ మొత్తం అదే చేస్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ ఉంటే మంచిగా ఉండే, అన్నీ చేస్తుండే, అన్ని పని చేస్తుండే, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాడు, అన్నీ చేసిండు. అందరికీ పూర్ పీపుల్స్కి అందరికీ హెల్ప్ చేసినాడు. కానీ ఇప్పుడు హైడ్రా అని మొత్తం అది చేస్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా లేదు. పెద్ద పెద్ద బిల్డర్ కూడా ఉట్టిగా కూర్చున్నారు వాళ్ళు. అది అంటే మరి ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రం? మనకి ఇప్పుడు మళ్ళా ఒకసారి కేసీఆర్ వస్తే మంచి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు కేసీఆర్ అంటే మనకి ఆయన మంచి చేస్తాడుగా. ఇంతకుముందు కూడా ఆయన 4 years 5 years ఏమో ఉండి మంచి చేసినాడు. ఇప్పుడు కూడా వస్తే మంచిగా ఉండే. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఏం చేసినంటే జర కొత్త పార్టీ వస్తే, కాంగ్రెస్ వస్తే ఏమని చేస్తుందేమో అనుకున్నారు, కానీ ఏం చేయలే కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అన్నీ రిజిస్ట్రీ అది ఇది మొత్తం 350 అబౌవ్ మొత్తం రిజిస్ట్రేషన్ వెంచర్స్ మొత్తం ఆపేసింది రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేటే లేదు. రియల్ ఎస్టేట్ ఉంటే జర మంచిగా ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు. ఇప్పుడు మనము ఇప్పుడు అమ్మేడు వాళ్ళు కొనేవాళ్ళు ఉట్టిగా కూర్చున్నారు. ఇప్పుడు ఏం బిజినెస్ ఉందంటే వాళ్ళకి సొంతం బిజినెస్ ఏముంది, అదే నడుస్తుంది. ఖాళీ వేరే వాళ్ళు మొత్తం లాస్ ఉంది. మొత్తం టోటల్ లాస్ ఉంది బిజినెస్ మొత్తం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రవీందర్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇప్పుడు అసలు ఏం లేదు. మొత్తం ఏమి చెప్పేటట్టు లేదు, ఏం చేసేటట్టు లేదు. అప్పుడు అంతో ఎంతో కొండే మొత్తం మొత్తం మైనస్కి వచ్చేసింది. లాస్ట్కి మళ్ళీ ఏమవుతుందో అర్థమవుతలేదు. మనది మంచిగా అప్పుడు ఆంధ్ర తెలంగాణ మంచిగా విడిపోయినప్పుడు మన బడ్జెట్ మంచిగా ఉండే, మిగిలిన బడ్జెట్ ఉండే. దాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది. ఇక ఎవరు వచ్చినా వాళ్ళు సంపాదించుకోవడానికి చూస్తారు, అంతకుమించి ఏం చేస్తారు? డెవలప్ అయ్యేది అయితే ఉంటుంది, పోయేది పోతూనే ఉంటుంది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఆయన అట్లా చేసిండు, చాలా నుంచి బాగా దిగిపోయింది. మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే సార్? అభివృద్ధి పరంగా అంటే ఇప్పుడు ఎవరు వచ్చినప్పుడు జరిగేటి జరుగుతున్నాయి, ఏటి అవుతున్నాయి, పోయేటి పోతున్నాయి. అవి అలా వాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిజెపి అభివృద్ధి పథకాలు కానీ చేసిండు, అప్పుడు చంద్రబాబు స్టార్ట్ చేసిండు, రాజశేఖర రెడ్డి ఓపెన్ చేసిండు, అంతే. అదే ఒకసారి నెక్స్ట్ అయితే బీజేపీ అనుకుంటారు, అంత యూత్ అయితే అదే అనుకుంటారు. లాస్ట్ అనేది తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మొహమ్మద్ అస్లం. ఏం చేస్తుంటారు సార్? ఐఎమ్ ఓనర్ సార్ నేను షాప్ది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ నా అభిప్రాయం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే కొంచెం డెవలప్మెంట్ మంచిగా ఉన్నది. కానీ అది మన హైడ్రా చేసే పనులు కొంచెం పేదవాళ్ళకి ఇల్లులు కోల్పోవడం అది కొంచెం కష్టమైన పని ఉన్నది. దానివల్ల కొంచెం కేసీఆర్ ఈజ్ బెటర్ మోర్ దెన్ రేవంత్ రెడ్డి. అది నా అభిప్రాయం కేసీఆర్ గారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చేసిండు సార్, చాలా చేసిండు, ఊర్లో వాళ్ళకి చాలా చేసిండు. కానీ మన ఎందుకు ఓడిపోయిండో అది దేవుడినే తెలుసు. కానీ నెక్స్ట్ 5 yearsలో పక్క కేసీఆర్ వస్తాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు జునేదు. ఏం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రీషియన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు, ఇప్పుడైతే కేసీఆర్ సార్ది మంచిగా ఉండే, అది ఏం లేదు మనకు. ఉన్న ఇల్లువి మొత్తం వచ్చేసిండినా ఏం లేదు ఈయనతోటి. మనకైతే కేసీఆర్ సార్ ఉంటేనే మంచిగా ఉండే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? కేసీఆర్ సార్ అయితే మంచిగా ఉండే. ఆయన మనకు ఏమున్నా చేసుండే, సపోర్ట్ ఉంటుండే, మంచిగా ఉంటుండే. కానీ ఈయనది ఏం లేదు, మనకు ఉన్న ఇల్లులే మనకు మొత్తం వచ్చేసేసింది. ఆయన ఉంటే ధర మంచిగా ఉంటుండే. ఇల్లులు బి పోతున్నాయి ఇప్పుడు మా అన్నీ ఇక్కడ నుంచి రోడ్డు గురించి. ఆయన ఉంటే ఇవన్నీ కాకపోతుండే మనకు. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్?
చాలా డేంజర్ నడుస్తుంది ఇప్పుడైతే. చెప్పలేకపోతాం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నమస్తే సార్. నమస్కారం, మీ పేరు సార్? నా పేరు సంతోష్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్గా జాబ్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉన్నట్టుంది. నేను బెనిఫిట్స్ పొందకుండా నాకు కరెంట్ బెనిఫిట్ వస్తుంది, బాగానే ఉంది. ఎవరికైనా ఏదన్నా సొంతంగా బెనిఫిట్ వస్తే ఎందుకు బాగాలేదంటారు, బాగానే ఉందంటారు. బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు మన రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటుంటారు? లాస్ట్ టైం అభివృద్ధి కన్నా కొంచెం రియల్ ఎస్టేట్ అది పడిపోయినట్టుంది, కొంచెం పనులు కూడా దొరుకుతలేనట్టు, టైట్గా ఉన్నట్టుంది. మేబీ ఏ ఇండస్ట్రీస్ తీసుకున్నా, సినిమా వాళ్ళది తీసుకున్నా వాళ్ళది కూడా కొంచెం క్రిటికల్గానే ఉంది. ప్లస్ భూమి మీద బతికే వాళ్ళకు కూడా కొంచెం క్రిటికల్గా ఉంది. కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక కామన్ పర్సన్కి అతని పాలనకి ఇతని పాలనకి ఏం ప్రాబ్లం, నాకైతే ఏం డిఫరెంట్ కనపడతలేదు. అంతనే బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ దాట్. దాని మీద డిపెండ్ లేము, దీని మీద డిపెండ్ లేము. సొంతంగా మేము పని చేసుకొని బతుకుతున్నాం కాబట్టి ఏముండదు. ఎవరన్నా కర్షకులు కానీ ఫార్మర్స్ కానీ వాళ్ళకు వీళ్ళ మీద డిపెండ్ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అయితే మనకు తెలియదు. మనకైతే మంచిగానే ఉంది ఇప్పటికీ, ఆయనదైనా సరే ఈయనదైనా సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఆశీర్వాదం. ఏం చేస్తుంటారు సార్? మేము ఇదే చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనదంటే ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిండు, ఇప్పుడు ఆయన్ని దుద్రాంచుకొని చేయాలంటే జర టైం పడుతుంది. అన్నీ చేస్తాడేమో తర్వాత, ఇంకా టైం ఉన్నది కదా మస్తుగా. అంతే, ఇక ఆయన చేసేది తర్వాత చేస్తానట్టు చేస్తుండొచ్చు. సంవత్సరం అంటే అవుతుంది, 2 సంవత్సరాలు. మనం అనంగానే 5 అవుతుంది చెప్పు. ఇంత వెనక ముందు అయితే తర్వాత కూడా కొన్ని చేస్తానట్టు చేస్తాడేమో. ఇక మరి అలాగే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రం? మంచిగానే ఉన్నది. ఇప్పుడు అన్నీ సుధరాంచుకున్న దాకా ఏం చెప్పనీకి రాదు. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అయితే ఏమి లేదు, అంత దోసుక తినకమే కానీ ఏం లేదు. మాకైతే ఏం లేదు. ఇంకో కాడికి ఇంకా ఈయన చేస్తాడని మేము అనుకుంటాం. నమస్తే సార్. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు సార్? ఏం చేస్తారు, చేతి పడిపోయింది, పని చేస్తలేదు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ రేవంత్ రెడ్డి చేస్తా అన్నాడు కానీ ఇంకా చేయలేడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో, చేస్తా అంటున్నాడు. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిగా ఉందా? కేసీఆర్ ఆయన చేసాడు. ఈ నాయన కానీ ఒక్క చేస్తా అని ఇదివరకు ఏం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? స్వామి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే చేస్తాం. మంచిగా ప్రజలకు అన్ని పథకాలు ఓటింగ్లు కాకపోతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి దానికి తగ్గట్టు అన్నీ చేసుకుంటూ పోతుంది. మంచిగానే ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి కానీ అందరికి అందుతుందంటే సార్? ప్రస్తుతానికి మన రైతులకు రుణమైపోయింది. ఇప్పుడు రైతు బంధు డబ్బులు ఉడకేస్తా అంటుండు. అలాగే జాబులు, నిరుద్యోగులకు జాబులు వేస్తుండు. ఇలాంటివి మన కంపెనీస్ ఉడక హైదరాబాద్కి తెస్తుండు. రోడ్లు అవన్నీ బాగానే చేస్తుంది. పర్లేదు. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉడక మంచిగానే చేసిండు. కాకపోతే ఎమ్మెల్యేల తీరు బాగాలేదు. అంతా ఎమ్మెల్యేలు ఏదో చూడు పాము పిల్లలు పాము తింటుంది అన్నట్టు ఓట్లు వేసిన ప్రజల్నే కేసులు పెట్టడం, ఆ ఎమ్మెల్యేల ప్రతాపం వాళ్ళ విన్న పాము పిల్లలను పాము తిన్నట్టే చేసుకుంటూ పోయారు. ఆ ఎమ్మెల్యేలు ఓట్లు వేసినోన్నే తీసుకుపోయి జైలు వేయడం, కేసులు పెట్టడం, కుట్రపూరిత అన్నీ ఎంత ఇష్టం వచ్చినట్టు. కేసీఆర్కి అయితే మంచి వ్యక్తే కేసీఆర్, కానీ కొన్ని మంచి చేసిండు, కొన్ని ఇంకా చెడు ఉండదు అంతే. దానికి ఎట్లా ఉందంటే మాకు ఎదురు లేదు గవర్నమెంట్కి, మొత్తం మాకు మాట్లాడటం కేసీఆర్ అట్లే చేసిండు, ఆ ఎమ్మెల్యేలు ఉడికి అట్లా చేసిండు. మాది రాజరిక పాలన, రాజుల పాలన లాగా చేసిండు. పోలీస్ స్టేషన్ పోతే 1 సైడ్ పోలీస్ స్టేషన్లో ఏం మాట్లాడనికే లేదు. ఒక సర్పంచ్ పోయినా, ఒక అధికారిక ఏది పోయినా పై వలుగుతుంది, అది దాన్ని సర్పంచ్ని బెదిరించే స్థాయికి సర్పంచ్ల పదవులకు కూడా వాల్యూ లేకుండా చేసిండు కేసీఆర్. అంత. థ్యాంక్ యూ సార్. సర్పంచ్గా చేసి వచ్చే హైదరాబాద్లో కూలి పని చేసుకుంటున్నాను నేను సర్పంచ్గా పనిచేసి బిల్లులు రాక అప్పులు చేసి నన్ను కూడా కేసీఆర్ మరి జనార్దన్ రెడ్డి జైలు కంపి వచ్చి కూలి చేసుకుంటున్నా హైదరాబాద్లో. ఎక్కడ సార్ సర్పంచ్? ఏ ఊరు? నాగర్ కర్నూలు మండలం పెద్దముద్దునూరు విలేజ్. ఆడ సర్పంచ్ చేసిన డబ్బులు ఇప్పటికీ నాకు 10 లక్షలు రావాలి.
వాళ్ళు చేసిన దానికి బిల్లులు రానియకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టిండు. మళ్ళీ కేసీఆర్కే ఓటేసినా మర్రికే ఓటేసినా తీసుకుపోయి అన్ని కేసులు పెట్టడం, అన్ని అరాచకాలు చేయడం, ఎంత చేయాలో అంత చేశారు. ఆ అరాచకాల వల్లనే గవర్నమెంట్ పాడైంది. మా రుబాబులు జనాలకు మేలు చేయాలి కానీ మేలు చేయకపోయినా అది ఏమంటారు చూడు, అపకారం ఎక్కువ చేసుకుంటూ పోతుంటారు, అంత దుర్మార్గం. థ్యాంక్ యూ సార్. ఇంకో కేసీఆర్ మంచి వ్యక్తి, మంచి ప్లాన్ చేసిండు కానీ ఈ ఎమ్మెల్యేల వల్ల నష్టమైంది పార్టీ. ఇంకొకటిక వాళ్ళకు అదే ధోరణి ఉంది కానీ ప్రజల వైపు ఉండి మాట్లాడేటట్టు లేదు. ఆ పార్టీ ఉడక కష్టమే దళిదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు సైదులు. ఏం చేస్తుంటారు సార్? నేను సివిల్ వర్క్ అంటారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కేసీఆర్ చేసినప్పుడేమో డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక డబ్బులు చాలా తగ్గినాయి. అంటే చేసే పనులు కూడా కరెక్ట్ లేవు. అంటే అయ్యే పని స్లోగా అవుతుంది. అంటే వీళ్ళు కొంచెం టెంప్ట్ అయ్యి కొంచెం త్వరగా పనులు చేస్తే మంచిగా ఉంటుంది అంతే. మరి ఇటు గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు అంటే కేసీఆర్ ఎంతసేపు ఉన్నా పెద్ద పెద్ద లీడర్లకు అవకాశం ఇచ్చిండు. మామూలు వాళ్ళకి ఎవరికి సర్పంచ్లకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి అవకాశం ఇవ్వలేదు అంతే. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అంటే మీ అభిప్రాయం ఏంటి, ఎట్లుంది? రాష్ట్రంలో అభివృద్ధి అయితే మంచిగానే ఉంది కానీ పనులు అయితే జరగట్లేదు. పర్మిషన్లు ఇవ్వట్లేదు. సెల్లర్లకు కానీ దేనికి కానీ పర్మిషన్లు ఇవ్వట్లేదు. లేబర్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు సార్? నేను ఐటీ ఇంప్లిమెంటేషన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉందండి, బెస్ట్గానే జరుగుతుంది. కానీ ఇంప్లిమెంటేషన్కి ఇన్ ది సెన్స్ టైం పడుతుంది కదా. పథకాలు అవి ఇంప్లిమెంట్స్ అంటున్నారు. ఈ సంక్రాంతి తర్వాత ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, కొద్దిగా టైం పడుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకా మనం ఏంటి అనేది చెప్పడానికి ఇంకా టైం ఉంది అంటున్నాను. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు ది బెస్ట్ కదండి. ఆయన తెలంగాణ మూవ్మెంట్ నుంచి ఆయన ఉన్నారు. 10 yearsగా ఆయనకి తెలంగాణ ఇన్నోటో అని తెలుసు కాబట్టి వాళ్ళు 10 years చేశారు. వాళ్ళు బెస్ట్గా చేయాల్సినవి చేశారు. ఇది కొత్త అవకాశం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ పాలనలో వాళ్ళు బెస్ట్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఏదన్నది కొద్ది టైం తర్వాతే తెలుస్తుంది అంట. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఫజల్. ఏం చేస్తుంటారు? నేను ట్రాన్స్పోర్ట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదర్ సిస్టమా బాగానే ఉంది. కొద్దిగా ఈ ఫ్రీ బస్ పెట్టడం చాలా ప్రజలకి జెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది జర్నీ చేయడం కూడా. పాలన అయితే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక దాని గురించి మనకు తెలియదు, మన పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వదిలే. నమస్తే సార్. హాయ్. మీ పేరు సార్? జియాउल्ला खान है. ఏం చేస్తుంటారు సార్? मैं सेफ्टी इंजीनियर हूँ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? रेवंत रेड्डी के ऊपर अभी जो बोलना चाह रहे हैं उन्होंने जो पॉइंट्स लिखे वो पॉइंट्स तो किधर चले गए. अभी माहौल इज समथिंग गोइंग इन अदर वे, वो बोल सकता हूँ. बस उतना ही. पूरा डिले में ही 1 साल गुजर गया. ऐसे डिले में पूरा ख़त्म हो जाएगा बस. इसके अलावा कुछ दूसरों को प्रॉफिट नहीं हो रहा है, कुछ नहीं हो रहा है. भाई यही बोलना चाह रहे तो बहुत कुछ है, बट मैं नॉट एबल टू से उतना बड़ा मैं नहीं बोलना चाह रहा हूँ. जो बोला है उनको भी मालूम है वो क्या बोला है क्या नहीं बोला है किसको, वो उनको भी क्लियरली मालूम है. बट मैं ये जानना चाह रहा हूँ कि वो जो उन्होंने बोले थे उसके लिए फुलफ़िल करा तो इट्स बेस्ट फॉर एवरीवन. क्योंकि हर किसी का होप समथिंग अलग रहता. वोट डालने से पहले भाई ये सरकार आने से ये कुछ होगा, हर कोई अच्छे के लिए वेट करेगा. बट ऐसा कुछ नहीं हो रहा है. बट देखते हैं व्हाट वी विल सी. अभी टाइम है उनके पास भी, बट उनका भी गोल मेकिंग क्या है, प्लानिंग क्या है, वो उनको ही पता चलेगा. ओके. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? केसीआर तो बहुत कुछ डेवलप करा भाई. बोलने का बात क्या है, पब्लिक को हर सर्विसेज रहो, एग्रीकल्चर रिलेटेड, स्टडी के, रोड्स, एवरीथिंग एजुकेशनल के रिलेटेड हर चीज़ हेल्प करा है. वेल एंड गुड फॉर एवरीवन. अच्छा है. बट थोड़ी चीज़ों से वो ऐसा ही प्रॉब्लम हो गया है. बट मे बी मैं समझता हूँ नेक्स्ट टाइम ये केसीआर में भी आएगा लीडिंग में. बस लोग ऐसा समझ के डाले हैं कि कुछ गवर्नमेंट चेंज होने से कुछ को कुछ मिलेगा, बल्कि मगर यहाँ किसी को कुछ नहीं मिला है. बस इतना ही. थैंक यू सर. थैंक यू.